బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా వీకోటలో మానవత్వమే తలదించుకునే ఒక ఘటన వెలుగు చూసింది. కన్న తల్లి తన కుమారుడిపై అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. వివాహేతర సంబంధానికి కుమారుడు అడ్డుగా ఉన్నాడనే అనుమానంతో తల్లి తన ప్రియుడితో కలిసి బాలుడిని చిత్రహింసలకు గురి చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రైవేట్ భాగాలపై బ్లేడ్తో దాడి చేసి విచక్షణారహితంగా కొట్టినట్టు తెలుస్తోంది. అయితే బాలుడి కేకలు విన్న ఇరుగు పొరుగు వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చిన్నారిని రక్షించి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడికి చికిత్స కొనసాగుతుండగా ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చిత్తూరు జిల్లా వీకోటలో మానవత్వమే తలదించుకునేటువంటి ఒక ఘటన వెలుగు చూసింది. కన్నతల్లి తన కుమారుడిపై అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. వివాహేతర సంబంధానికి తన కొడుకు అడ్డుగా ఉన్నాడని చెప్పి తన కొడుకుని బ్లేడుతో పూర్తిగా ప్రైవేట్ భాగాల్లో అటు ఆవిడ చిత్రహింసలకు గురి చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే బాలుడి అరుపులు విన్నటువంటి చుట్టుపక్కల వారు ఇరుగు పొరుగు వారందరూ కూడా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఇమ్మీడియట్గా పోలీసులు రంగంలోకి దిగి బాలుడిని హాస్పిటల్కి అయితే తరలించారు. ఈ ఘటన పైన ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు తిరుపతి నుంచి. వర్మ, చెప్పండి, ఇది ఒక నిజంగా ఒక అమానుష ఘటననే చెప్పుకోవాలి. ఒక తల్లిదండ్రులు అంటే తల్లి అంటే ప్రేమానురాగాలు పంచే ఒక వ్యక్తిగా మనం చూస్తాం. అలాంటి తల్లే తన కుమారుడి పైన, కన్న కొడుకు పైన అత్యంత కర్కశంగా ఒక బ్లేడ్ తోటి ప్రైవేట్ పార్ట్స్ని కట్ చేయడం చూస్తుంటే కనుక ఇది నిజంగా తలదించుకునే సంఘటన కనిపిస్తుంది. అసలు ఏం జరిగింది అక్కడ? రవి, చిత్తూరు జిల్లా వీకోట మండలంలో ఈ దారుణమైన ఘటన వెలుగు చూస్తుంది. సభ్య సమాజం తలదించుకునేలాగా ఒక తల్లి తన కొడుకు పైన విధంగా విచక్షణారహితంగా అతి దారుణంగా ప్రవర్తించింది. స్థానిక పోలీసులు చెప్పిన ప్రకారం అయితే వీకోట మండలంలో ఈశ్వర్ నగర్ లో అద్దెకుంటున్న ఇంద్రజ భర్త ఈ మధ్యకాలంలో చనిపోవడం జరిగింది. అయితే భర్త చనిపోవడంతో ఎర్రంపల్లికి చెందిన రాజు అనే వ్యక్తితో ఈమె వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. అయితే తన సంబంధానికి 7 ఏళ్ల విశాల్ తన కొడుకు అడ్డుగా ఉన్నాడని భావించిన ఇంద్రజ తన ప్రియుడితో కలిసి ఈ బాలుడి పైన ఈ రకంగా దారుణంగా దాడి చేసింది. తరచూ కూడా బాలుని ఈ విధంగా హింసిస్తున్నట్లుగా కూడా విచారణలో కూడా పోలీసులు అయితే కనుగొన్న పరిస్థితి అయితే ఉంది. తాజాగా కూడా మొన్న కూడా ఈ విధంగా తమ అక్రమ సంబంధాన్ని ఆ బాబు ఎక్కడ బయట పెడతాడన్న ఉద్దేశంతో బాలుడి పైన బాలుని భయపెట్టే రీతిలో బాలుడి శరీరం పైన, అలాగే మర్మాంగాల దగ్గర కూడా తల్లి అనే కనీసం కనికరం, కొడుకు అనే కనికరం కూడా లేకుండా బ్లేడ్తో గాయపరచడం అలాంటి పనులు అయితే చేసింది. తర్వాత విచక్షణ రహితంగా కొట్టడం, తిట్టడం ఇలాంటి ఆ బాలుని చాలా చిత్రహింసలకు గురి చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇరుగు పొరుగు వారు ఆ బాలుడి ఏడుపు ఇవన్నీ కూడా విన్న తర్వాత ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఆ బాలుడిని కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. శుభం తెలియనే ఒక 7 ఏళ్ల చిన్నారి, 7 ఏళ్ల బాలుడు లేకుండా ఇంత విచక్షణ రహితంగా కొట్టడం, అది కూడా అత్యంత దారుణంగా ఈ విధంగా ఆ చిన్నారి మర్మాంగాల పైన దాడి చేయడం, మర్మాంగాల పైన ఈ విధంగా బ్లేడుతో రక్త గాయాలు అయ్యేలాగా ఈ విధంగా చేయడం అనేది నిజంగా అంత కర్కశంగా ఒక తల్లి ఈ విధంగా వ్యవహరిస్తుందా అనే రీతిగా అక్కడ చూసే వాళ్ళందరికీ కూడా కన్నీళ్లు వచ్చిన పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం ఆ బాలుడిని అయితే ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఆ బాలుడు ఒంటి నిండా గాయాలే అయిపోయిన పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే చికిత్స అందిస్తున్నారు. వీళ్ళ పైన ఏదైతే ఈ బాలుడి తల్లి ఇంద్రజ పైన, అలాగే అతని ప్రియుడి పైన కూడా పోలీసులు కేసు నమోదు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అతన్ని కఠినంగా, వాళ్ళిద్దరిని కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా స్థానికులు కోరుతున్న పరిస్థితి ఉంది. రవి, థ్యాంక్ యూ వర్మ.